వరుణ్ స్పైర్ అనే నగరం ఎప్పుడూ నిద్రపోదు. రాత్రి అయినా లైట్లు వెలుగుతూనే ఉంటాయి, వాహనాల శబ్దాలు ఆగవు, ఆకాశాన్ని తాకేలా భవనాలు ఎదుగుతూనే ఉంటాయి. ఆ నగరాన్ని ఎత్తున నిలబడి ఒకడు గమనిస్తూ ఉంటాడు. నల్ల కవచం అతని శరీరాన్ని కప్పి ఉంటుంది. నీలి వెలుగు పరుగుల్లా కదులుతుంది. ముందుకు చూపించే బాణం గుర్తు అతని కవచంపై మెరుస్తూ ఉంటుంది. అతడే ఏరియన్ వెక్ట్రా. అతడు గస్తీ వేయడు, పోరాటం వెతకడు, కేవలం గమనిస్తాడు. ఎందుకంటే చలనం ఎప్పుడూ నిజాన్ని చెబుతుందని అతడు నమ్ముతాడు. వీరుడిగా మారకముందు అతడు ఒక సాధారణ మనిషి. అతని పేరు అరవ్ వెక్ట్రా. చలన శాస్త్రంపై పరిశోధన చేసే ఇంజనీర్. అతని నమ్మకం ఒక్కటే, బలాన్ని ఆపితే విధ్వంసం జరుగుతుంది, అదే బలానికి దారి మార్చితే రక్షణ కలుగుతుంది. కాని ఎవ్వరూ ఆ మాటలను వినలేదు. అతని ఆలోచనలను కల్పనగా భావించారు. ఒక రాత్రి వరకు ఒక రహస్య శక్తి కేంద్రంలో భారీ ప్రమాదం జరిగింది. గురుత్వాకర్షణ వంకరపడింది, లోహం అరచింది. ఒక భారీ భవనం నేలవైపు కాకుండా పక్కకు కూలిపోవడం మొదలైంది. వేలాది ప్రాణాలు ఒక్క క్షణంలో ప్రమాదంలో పడ్డాయి. అందరూ పారిపోతుంటే అరవ్ మాత్రం లోపలికి పరుగెత్తాడు. ఆ శక్తి కేంద్రం పేలింది. అతడు అక్కడే చనిపోవాల్సింది. కాని ఆ శక్తి అతడిని నాశనం చేయకుండా అతని నరాలతో కలిసిపోయింది. అతడు లేచినప్పుడు ప్రపంచం నెమ్మదిగా కదులుతున్నట్టు అనిపించింది. గాలి కదలిక, భూమి కంపనం, పడే వస్తువుల దిశ అన్నీ అతడికి స్పష్టంగా కనిపించాయి. అతడు చలనాన్ని ఆపలేకపోయాడు, కాని దాని దిశను మాత్రం మార్చగలిగాడు. ఆ శక్తిని తట్టుకునేలా అరవ్ తన కోసం ఒక ప్రత్యేక కవచాన్ని తయారుచేశాడు. చివరిగా చేసినది ఆ షీల్డ్. అది ఆయుధం కాదు, మార్గదర్శకం. ముందుకు చూపించే బాణం అతని నమ్మకానికి గుర్తు. శక్తి ఎప్పుడూ విధ్వంసానికి కాదు, రక్షణ వైపే నడవాలి. ఆ రోజు అరవ్ వెక్ట్రా ప్రపంచానికి కనిపించకుండా పోయాడు. అదే రోజు ఏరియన్ వెక్ట్రా పుట్టాడు. కాలం గడిచే కొద్దీ శత్రువులు నిజాన్ని అర్థం చేసుకున్నారు. తుపాకీ బుల్లెట్లు అతడిని తాకవు, క్షిపణులు గాల్లోనే దారి మార్చుకుంటాయి. గాల్లో ఉన్న శత్రువులు తాకకుండానే పక్కకు వెళ్లిపోతారు. అతడి చేతుల్లో మంటలు లేవు, వెలుగుల వర్షం లేదు, కేవలం కనిపించని ఒత్తిడి మాత్రమే ఉంటుంది. ప్రజలు చెప్పుకుంటారు, అతడు యుద్ధం చేయడు, విధ్వంసమే అతడిని చూసి దారి మార్చుకుంటుందని. ఒక రాత్రి మరో భవనం కూలబోతుంది. నగరం భయంతో వణికిపోతుంది. ఆ సమయంలో ఏరియన్ ఒక పైకప్పుపై నిలబడి చూస్తుంటాడు. అది నిర్లక్ష్యం కాదు. అతడు లెక్కలు వేస్తున్నాడు. లోపల ఎన్ని ప్రాణాలు ఉన్నాయి, ఎటు పడితే నష్టం తక్కువ, ఎంత బలం అవసరం. చివరి క్షణంలో అతడు చేతులు పైకి ఎత్తాడు. భవనం ఆగలేదు, కానీ దిశ మార్చుకుంది. అది ఖాళీ ప్రాంతంలో కూలిపోయింది. నగరం బ్రతికింది. ఆ ధూళి కూర్చునేలోపు ఏరియన్ మళ్లీ ఆకాశంలో కలిసిపోయాడు.